ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొన్నం ప్రభాకర్ మరో వివాదంలో చిక్కారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. వివాదంలో రేవంత్ పిఏ మంత్రి పొన్నం ప్రభాకర్ చిక్కుకున్నారు. తెలంగాణ రవాణా శాఖలో అక్రమాలు వసూలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్త ప్రచారం జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ పిఏ జైపాల్ రెడ్డి, మంత్రి పొన్నం ఇద్దరు కలిసి వసూలు చేస్తున్నారని ఈ వార్తల సారాంశం. ఇక 13 రవాణా చెక్పోస్టుల నుంచి దాదాపు 1.20 కోట్లు మామూలు వసూలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. జైపాల్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లంచం సొమ్మును పంచుకుంటున్నట్లు ఆరోపణలు కూడా తాజాగా తెరపైకి వచ్చాయి. ఇక రవాణా శాఖలో మహిళా కానిస్టేబుల్గా ఉన్న అన్నపూర్ణకి నిబంధనలకు విరుద్ధంగా ఎంవీఐగా పదోన్నతి కల్పించారట సీఎం పిఏ జైపాల్ రెడ్డి. 2016 బ్యాచ్కి చెందినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ ఏఎంవీఐలుగా పదోన్నతి ఇప్పించడానికి ఒక్కొక్కరి దగ్గర నుండి పొన్నం ప్రభాకర్ సీఎం పిఏ జైపాల్ రెడ్డి ₹1 కోటి అడ్వాన్స్ తీసుకున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక పొన్నం సీఎం పిఏ అవినీతి పైన ఢిల్లీలో హైకమాండ్ ఫిర్యాదు కూడా చేశారట. మరి దీనిపైన ఇంకా వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. ఏ రకంగా స్పందిస్తారు ఏందనేది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందంటున్నారు రాజకీయ